2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, లైఫ్ మనని ఎటు టర్న్ చేస్తుందో మనకు తెలియదు. బికాస్ సడన్గా కొన్ని సందర్భాల్లో మనకి బాగుండదు అనుకుంటే మనకు తెలిసిన వాళ్ళు, మన తోబుట్టికి వాళ్ళకు కూడా, లేదంటే మన పిల్లలకు ఇలా ఏదో ఒక ఎమర్జెన్సీ హెల్త్ రిలేటెడ్గా వస్తూ ఉంటుంది. ఆ టైంలో మనకి మనీ లేకపోతే వచ్చే బాధ అంతా ఇంత కాదు. సో అలాంటి ఇన్సిడెంట్స్ రీసెంట్గానే నేను నా ఫ్రెండ్ దగ్గర ఎక్స్పీరియన్స్ అయింది. సో అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగానే ఫైనాన్షియల్ పరంగా ఎవరైనా కూడా స్టేబుల్గా ఉండాలి అంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు అంటారు? సింపుల్ విధానం ఉంటుందండి. ఒక తల్లి తన పిల్లల్ని పెంచాలి అంటే ఎవరి దగ్గర నుంచి ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు. తల్లికి తెలుసు పిల్లలకి ఏది మంచిది ఏది కాదు అని చెప్పేసి. సో ఆ విషయానికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల గురించి అంత ఆలోచిస్తారు కదా, మరి అదే పిల్లలు పెద్దగైన తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల గురించి ఏం ఆలోచిస్తున్నారో అన్నదే ఒక ప్రశ్న. ఈ మధ్య మనం చాలా చూసాం, లైక్ ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఆల్సో సపోర్టింగ్ ఆల్ ద సీనియర్ సిటిజన్ పేరెంట్స్ని అందరినీ కూడా. సో ఇక్కడ విషయం ఏంటంటే, మీ అందరికీ బర్డెన్ కాకూడదు మీ పేరెంట్స్, మీకు కూడా మీ లైఫ్ బర్డెన్ కాకూడదు, మీ ఫ్యూచర్ చాలా బ్రైట్గా కనపడాలి, ప్లస్ టెన్షన్ అసలే ఉండకూడదు. అందరూ ఏం చేస్తారు శిరీష, ఒకసారి 15 years క్రాస్ అవ్వగానే ఎస్ఎస్సి పాస్ అవుతారు, 17-18లో ఇంటర్మీడియట్, దాని తర్వాత 21 రాగానే గ్రాడ్యుయేట్ అయిపోతారు. సో 20-21 తర్వాత వెన్ యూ టర్న్ టు బీ అ మేజర్, ఫస్ట్ మీ ఉద్దేశం ఏంటంటే, మీ మోటో ఏంటంటే ఒక ఉద్యోగం సంపాదించాలి. నేను నా ఇంట్లో ఒక సెంటర్ పోల్ లాగా నా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి. మా అమ్మ నాన్నకి కాసంత నేను ఆ సపోర్ట్ ఇచ్చి, ఇమోషనల్గా వాళ్ళు ఎంతో నాకు సపోర్ట్ ఇస్తున్నారు, బట్ ఫైనాన్షియల్గా నేను ఇవ్వాలి కదా, అది నా డ్యూటీ అని చెప్పేసి స్టార్ట్ చేస్తారు. ప్రతి కూతురు కానివ్వండి, కొడుకు కానివ్వండి. కానీ జరిగేది ఇక్కడ ఏంటంటే, జస్ట్ జాబ్ స్టార్ట్ చేస్తారు, 5 ఏళ్ళు గడిచిపోతాయి, పెళ్లి కూడా అయిపోతుంది, కొడుకుది కూతురుది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇక అవి మళ్ళీ పిల్లలు, హెల్త్ ఇష్యూస్, ప్రాపర్టీ కొనడము, బంగారం కొనడము, సేవింగ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇందులో అతి ముఖ్యమైన పాత్ర పోషించేదే మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్, మీరు పెట్టే పెట్టుబడి. ఎందుకు అంటే, ప్రతిసారి నాకు ఈ నెల మొత్తం నేను గడవాలి అనుకుంటే, ఒక 50,000 రూపాయలు జీతం ఉంది, లేదంటే 1,00,000 రూపాయలు ఇన్కమ్ ఉంది నాకు అనుకుంటే, నేను అందులో నుంచి ఎంత తక్కువ ఖర్చు పెట్టుకుంటే నాకు అంత మిగులుతుందని చెప్పేసి నాకు ఒక ఆశ ఉంటుంది కదండి. సో మరి అలాంటి ఆశ మీకు ఎందుకు పెట్టుకున్నారు? ఎందుకంటే ఎమర్జెన్సీ కోసము, పిల్లలకు జ్వరం రావచ్చు, తల్లిదండ్రులకు ఏదైనా అవసరం పడవచ్చు, మెడికల్ అవసరం పడవచ్చు. అలాంటి సమయంలో నేను నలుగురు ముందు వెళ్ళి ఎందుకు చేయి చాపాలి, నాకు ఒక 1,00,000 రూపాయలు ఇవ్వు, 10 లక్షలు ఇవ్వు అని చెప్పేసి అప్పుల పాలవ్వాలి. ఆ అప్పులన్నీ కూడా తీసుకోకుండా నేను ఒక నలుగురికి నిదర్శనంగా నేనే ఉండాలి అంటే, వాట్ షుడ్ ఐ డూ? ఐ గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, నేను పొద్దున్నే లేస్తాను, రెడీ అవుతాను, టైంకి ఆఫీస్కి వెళ్తాను, టైంకి తింటాను, టైంకి తిరిగి వస్తాను. మరి మీరు టైంకి ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారా? డిడ్ యూ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ దట్ థింగ్? మీరు ఈరోజు కూడా మీరు ప్రశ్నించుకుంటే దానికి ఆన్సర్ దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ బట్ నేను మాత్రం మీకు ఒక మంచి సొల్యూషన్ తీసుకొచ్చాను. సో గో హెడ్. మీరు ఎంత తక్కువ జీతం ఉన్నా కానీ మీరు చేయాల్సిందల్లా, మీకు నెలకు జస్ట్ ఒక 10-12 సంవత్సరాలు, 12 కూడా అవసరం లేదు, 11 సంవత్సరాలు మాత్రమే మీరు పెట్టుబడి పెట్టండి. 12వ సంవత్సరం నుంచి మీకు నెలకు 1,00,000 రూపాయలు జాబ్ చేయకుండానే ఇంట్లో కూర్చుంటారా, జాబ్ చేస్తున్నారా, ఎక్స్ట్రా ఇన్కమ్ ఇది పొందుతూనే ఉంటారా, లేదంటే బిజినెస్ చేస్తారా, లేదంటే విహారయాత్రకు వెళ్తారా, అది మీ ఇష్టం. బట్ ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, 11 years తర్వాత ఫ్రమ్ ద 12th year 1st month ఆన్వర్డ్స్ మీరు నెలకి 1,00,000 రూపాయలు ఎలా మీరు పని చేయకుండానే మీకు వస్తాయి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసం మీరేం చేయాలి? జస్ట్ 4,444 రూపాయలు మాత్రమే మీరు ప్రతి నెల పెట్టుబడి పెట్టుకుంటే వెళ్ళండి. దట్ ఈస్ ఫర్ 40 years, 30 years, 20 years కానే కాదు, 11 years, జస్ట్ 11 years మాత్రమే. బాగుంది సార్. సో 11 సంవత్సరాల వరకు మీరు ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని భరించండి. ఆ 10-11 సంవత్సరాలని అది తీరిపోయేలా చూడండి. ఒక్కసారి 11వ సంవత్సరము 12th month గడిచిందా, 12th year 1st monthలో నుంచి మీ అకౌంట్లో ప్రతి నెల 1,00,000 రూపాయలు. ఎస్, ఐల్ షో యూ హౌ ఇట్ ఈస్ పాసిబుల్. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే 4,444 రూపాయలు ప్రతి నెల మీరు పెట్టుబడి పెడుతున్నారు. సంవత్సరానికి మీ జీతమో మీ ఇన్కమో ఎలాగో పెరుగుతుంది కాబట్టి దాన్ని పెంచుకుంటూ వెళ్ళండి విత్ 50%. అండ్ మీకు రిటర్న్స్ నేను ఇక్కడ చాలా తక్కువ చెప్పాను శిరీష, ఇక్కడ జస్ట్ 12% మాత్రమే. మీకు నేను చూపించాను కూడా ఇంతకు ముందు చాలా వీడియోస్లో, 30%, 60%, 120% కూడా ప్రతి సంవత్సరం రిటర్న్స్ వచ్చాయి. కానీ
మనం ఒకవేళ చాలా తక్కువ కూడా తీసుకున్నా కానీ 12% ఫర్ 11 years కోసము మీకు 1.5 కోటి మిగులుతాయి ఆఫ్టర్ ది 11th year 12th monthలో. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చేయాలి అంటే ఆ 1.5 నుంచి కావాలంటే 50 లక్షల రూపాయలు యూ టేక్ ఇట్, మీ పర్సనల్ యూస్ కోసం తీసుకోండి. బంగారం కొంటారా, ఇంకొకటి ఏదైనా కొంటారా, ఎక్కడైనా టూర్కి వెళ్తారా, అది మీ ఇష్టం, నో క్వశ్చన్స్ ఆస్క్డ్. బట్ 1 కోటి మీరు తిరిగి ఇన్వెస్ట్మెంట్ చేయాలి యాజ్ అ లంసమ్ అమౌంట్. సో లంసమ్ అమౌంట్ మీరు పెట్టుబడి పెట్టారు 1 కోటి, నెలకు మీకు కావాల్సింది 1,00,000 రూపాయలు. మీకు రిటర్న్స్ అప్రాక్సిమేట్లీ ఇక్కడ 15%, ఎందుకంటే అమౌంట్ పెద్దది కాబట్టి ఈజీగా వర్కౌట్ అవుతుంది బిట్వీన్ 20 to 15%. కానీ మనము 15% యావరేజ్గా తీసుకున్నాము. 30 సంవత్సరాలు శిరీష. అంటే మీరు ఇన్ కేస్ ఏ ఏజ్లో ఉన్నా కానీ మీరు స్టార్ట్ చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం శిరీష, 50వ ఏట స్టార్ట్ చేశారు. అదేంటి 50th yearలో స్టార్ట్ చేసిన తర్వాత 11 సంవత్సరాలు అయితే కట్టిన తర్వాత మనిషి ఒకవేళ 60th yearలో ఒకవేళ చనిపోయాడు అనుకుందాం, వాళ్ళ ఫ్యామిలీకి ఎలాంటి కష్టాలు లేకుండా ప్రతి నెల 1,00,000 రూపాయలు వస్తాయి ఫర్ ద నెక్స్ట్ 30 years. దాని తర్వాత ఏం మిగులుతుంది మీకు అంటే ఫైనల్ వాల్యూ వచ్చేసేసి 10,54,61,856 రూపాయలు మీకు మిగులుతాయి. మీరు 30 సంవత్సరాలు ప్రతి నెల 1,00,000 రూపాయలు తీసుకున్న తర్వాత ఆఫ్టర్ 30 years 10.5 crores మీకు మిగులుతాయి ఫర్ యువర్ ఫ్యామిలీ. అండ్ మీరు ఒకవేళ బ్రతికే ఉన్నారనుకోండి, యూ విల్ బి ఎంజాయింగ్ ద ఫ్రూట్స్. సో మొత్తానికి డిసైడ్ చేయండి ఇది ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి చెప్తా. రాబోయే నెక్స్ట్ 50 years వరకు ఇండియా ఈజ్ అ యంగ్ కంట్రీ కాబట్టి ఇండియా ఈజ్ గోయింగ్ టు డెవలప్, లెఫ్ట్ రైట్ సెంటర్లో బాగా డెవలప్మెంట్ ఉంటుంది. సో కాబట్టి ఈ రోజున $4 trillion ఉన్న ఎకానమీ కాస్త 2047 లోపల మోర్ దెన్ $10 trillion ఎకానమీ. ఇది నిజంగా నేను ప్రభుత్వాలే కాదు, మన దేశంలో ఉన్న ప్రభుత్వం కాదు, ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద ఎకానమిస్ట్ అంటే వీళ్ళందరూ కూడా బిజినెస్ గురించి, వ్యాపారం గురించి నేర్చుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఇండియా గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది తథ్యం, ఇది జరగబోతుంది. ఇందులో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారా లేదా అన్నదే డెసిషన్ మీది. సో మీరు పెట్టాల్సిన పెట్టుబడి మ్యూచువల్ ఫండ్స్ ఏముంటాయి, అవి ఈటీఎఫ్సా, స్టాక్సా, అవన్నీ కూడా క్లాస్లో నేర్పిస్తా. ఈ రోజే జాయిన్ అవ్వండి మర్చిపోకుండా. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.